నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను పద్మ. బిజినెస్ బజ్ కార్యక్రమంకి స్వాగతం. నాతో పాటు ప్రముఖ మార్కెట్ నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు కూడా ఉన్నారు. మార్కెట్లో ఎలాంటి పరిస్థితి ఉంది, స్టాక్ మార్కెట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, పెట్టుబడిదారులు ఎటువైపు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ గారు. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అనిల్ గారు, అసలు మామూలుగా మార్కెట్లో నిన్నటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏవే స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్తారా? తప్పకుండా. ఫస్ట్ ధన్యవాదాలు పద్మ గారు. ప్రేక్షకులు కూడా నమస్తే, గుడ్ మార్నింగ్. సో నిన్న మార్కెట్లో చూస్తే మాత్రం ఏంటంటే అలాగే నెగిటివ్గా అలాగే సెంటిమెంట్ కంటిన్యూ అయింది. ఇంకా మార్కెట్స్ ఎటువంటి హోప్ చూడట్లేదు, ఇంకా సెల్ అవుట్ జరుగుతూ ఉంది. సో ఎటువంటి స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్స్ ఏంటంటే మళ్ళీ రివర్స్ అవ్వడానికి కనబడట్లేదు, ఇంకా డౌన్ సైడే వెళ్తూ ఉంది. మనం నిన్న చూసుకున్నా కానీ మళ్ళీ సెన్సెక్స్ వచ్చేసి ఇంకొక 572 పాయింట్లు పడిపోయింది. 80,891 వద్ద క్లోజ్ అయింది నిన్న. నిఫ్టీ కూడా సేమ్ ఒక 0.63% డౌన్ అయ్యి 24,680, అంటే ఇంకొక సపోర్ట్ కోల్పోయింది 24,700. సో అంటే దెర్ ఈస్ ఎ ఫియర్, ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి నిఫ్టీ వచ్చేసింది. సో మార్కెట్స్ వచ్చేసాయి. సో ఈ కొత్త వారం అన్నా మళ్ళీ ఈ జూన్ నెల మొత్తం కూడా పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉంటారో విదేశీ పెట్టుబడిదారులు అయితే అమ్మకాలు అయితే ఇంకా కొనసాగించారు. యూజువల్లీ అది ఒక నెగిటివ్ పరిస్థితే. అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ 56,084 దగ్గర క్లోజ్ అయింది. నియర్లీ 0.8% డౌన్ అయ్యి 444 పాయింట్లు కోల్పోయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ విక్స్ ఏదైతే ఉందో అది కొంచెం పెరిగింది, 6-7% పెరిగి 12.06 దగ్గర ఎండ్ అయింది ఇండియా విక్స్ కూడా. సో వొలటిలిటీ అనేది కొంచెం పెరిగింది పక్క. సో ఎటువంటి పాజిటివ్నెస్ అయితే మాత్రం మార్కెట్లో కనబడట్లేదు. సేమ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా తీసుకున్నా కానీ మనం ఇదే నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడతా ఉందండి. ఓకే, ప్రపంచ మార్కెట్లో నిన్న లేదంటే ఈ వారం ఏం జరిగింది అసలు? సో యాక్చువల్లీ ఏంటంటే ఒక 4-5 వారాల నుంచి అమెరికన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ లైఫ్ టైం హైస్ అట్లాగే వెళ్తూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజు కొంచెం ఎక్సెప్ట్ డౌ జోన్స్లో బ్రేక్ అయింది, బట్ నాస్డాక్ S&P మాత్రం మోరల్లెస్ కొంచెం ఫ్లాట్గా ముగిశాయి. అన్ని ప్లేసుల్లో కూడా ఏంటంటే ఈ యుఎస్, యూరోప్ ఎస్పెషల్లీ అక్కడ అమెరికన్ మార్కెట్లో ఏంటంటే ట్రేడ్ డీల్ కొంచెం పాజిటివ్గా ఒక ఆగస్ట్ 1 లోపల ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అని నిన్న న్యూస్ వచ్చింది. అది ఈవెన్ ట్రంప్ అధికారికంగా కూడా ప్రకటన చేశాడు. అయినా కానీ అది ఏమంటారు, డౌ జోన్స్ను మాత్రం పికప్ చేయలేకపోయింది, ఇంకా ఎక్కువ లాభాల వైపు పుష్ చేయలేకపోయింది. ఎందుకంటే 4 వారాల నుంచి ఆల్రెడీ లైఫ్ టైం హై దగ్గర ముగుస్తూ ఉన్నాయి యుఎస్ మార్కెట్లు. కానీ వేరేజ్ ఏమవుతుందంటే ఏషియన్ మార్కెట్స్లో మాత్రం ఇవాళ మొత్తం అన్ని నెగిటివ్లో రెడ్లో స్టార్ట్ అయ్యాయి. హ్యాంగ్సెంగ్ కానివ్వండి, హాంకాంగ్ అని, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. నిన్న ఓవర్ నైట్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుందని ఆశ అక్కడ కూడా ఏమీ పాజిటివ్ సైడ్ డ్రైవ్ చేయలేదు. అవి కూడా జర్మనీలో 1% డౌన్ అయింది. మళ్ళీ లండన్లో, మళ్ళీ ఫ్రాన్స్లో CAC 40 కూడా 0.4% డౌన్ అయ్యాయి. సో ఈ అంటే అన్సర్టెనిటీ అనేది చాలా ఉంది. ఎందుకంటే ఎటువైపు ఏ రోజు మలుతుందో తెలియదు అంటిల్ ఇంకొకటి ఏంటంటే ఈ వారం అమెరికన్ ఫెడ్ కానీ ఈవెన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ కలుస్తూ ఉన్నాయి. వాటి ఇంట్రెస్ట్ రేట్ డైరెక్షన్స్ కానీ మార్కెట్ ఎటువైపు వెళ్తోంది కానీ అనేది అన్ని డేటా రావచ్చు. సో అందరూ దాని గురించి వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో అందుకే అటు యుఎస్ మార్కెట్స్ అట్లీస్ట్ కొంచెం లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి, బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ మాత్రం ఇప్పుడైతే అన్సర్టెనిటీతో కొట్టుమిట్టాడుతున్నాయి. సో హోప్ఫుల్లీ ఆగస్ట్ 1 వరకు ఎవరెవరికి ఏమేమి టారిఫ్స్ ఉంటాయి, ఏ డీల్ అవుతుంది, ఏది అవ్వదు అనే అన్సర్టెనిటీ తగ్గిపోతే మాత్రం మనము మళ్ళీ ఒక డైరెక్షన్ చూడొచ్చు అని అనిపిస్తోంది. ఓకే ఓకే అనిల్ గారు, ఒక కాలర్ నా తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం, మాట్లాడండి. నమస్తే, నేను కుమార్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. శ్రీధర్ గారు నమస్తే సార్. చెప్పండి శ్రీధర్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్ ఇప్పుడు పోర్ట్ఫోలియోలో ఫార్మా షేర్లు, IT షేర్లు ఉన్నాయి సార్.
ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ ఫార్మా షేర్లకి ఏమన్నా ఉంటాయంటారా, లేకపోతే ఐటీ షేర్లు ఇవన్నీ తగ్గిపోతున్నాయి. ఫార్మా షేర్లు కానీ ఐటీ షేర్లు కానీ తగ్గిపోతున్నాయి. ఈ ఫార్మా షేర్లకి ఏమైనా ఇందులోంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ తర్వాత తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు, లేకపోతే ఐటీ షేర్లు పరిస్థితి ఏంటి? ఆ పోర్ట్ఫోలియోలో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉన్నాయి సార్. ఇన్ఫోసిస్, టీసీఎస్ అవి కూడా తగ్గాయి. అలాగే ఫార్మా షేర్లో మ్యాన్కైండ్ ఫార్మా, అరవిందో ఫార్మా మొత్తం ఈ షేర్లన్నీ కూడా తగ్గాయి. వీటి పరిస్థితి ఏంటి సార్? ఇవన్నీ మళ్ళీ మా రేటుకు వస్తాయంటారా, లేకపోతే వీటి పరిస్థితి ఇలాగే ఉంటుందా? చెప్పండి సార్. తప్పకుండా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఐటీ షేర్స్ మాత్రం ఇంకా కొన్ని రోజుల వరకు మాత్రం ఇలాగే పెయిన్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 1 or 2 quarters అంటిల్ పాజిటివ్ ఇచ్చినా కానీ మళ్ళీ ప్రీవియస్ హైక్ రావడానికి టైం పట్టే అవకాశాలు ఉన్నాయి ఐటీలో మాత్రం. మీరు కొంచెం అంటే మళ్ళీ ఏమైనా కొంచెం రైజ్ అయినా కానీ కొంచెం కొంచెం ఎగ్జిట్ అవుతూ ఉంటే బెటర్. లాంగ్ టర్మ్కి మాత్రం ఇప్పుడున్న లెవెల్స్ కొత్తగా ఎంటర్ కావాలంటే ఎవరైనా యావరేజ్ చేసుకుంటా అంటే చేసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మా మాత్రం ఎక్సెప్ట్ మీరు డౌన్ అవుతుందన్నారు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ స్టాక్స్ మళ్ళీ పికప్ అయ్యాయి. ఇప్పుడు డాక్టర్ రెడ్డీసే అనుకోండి, గ్లెన్మార్కే అనుకోండి, క్వైట్ అ ఫ్యూ, జైడస్ కానివ్వండి, మల్టిపుల్ కంపెనీస్ పికప్ అయ్యాయి. అరబిందో కూడా డీసెంట్ రిజల్ట్సే ఇచ్చింది. ఈవెన్ మ్యాన్ కైండ్ కూడా డీసెంట్ రిజల్ట్ ఇచ్చింది. మేబీ మీరు చాలా హైలో ఉన్నప్పుడు కొని ఉండొచ్చు, అందుకే ఇవి పడిపోయి ఉంటాయి. బట్ అదర్వైజ్ ఈ 4 స్టాక్స్ ఫండమెంటల్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఐటీ స్టాక్స్ మాత్రం మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్ రావడానికి చాలా టైం పట్టొచ్చు. మీరు ఆపర్చునిటీ కాస్ట్ చూసుకుంటే మాత్రం ఎగ్జిట్ అయ్యి ఏదైనా మంచి మూమెంటం ఉండి మళ్ళీ మంచి రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్లో ఎంటర్ అవుతే మంచిది. లేకపోతే మాత్రం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ గురించి అయితే మాత్రం. ఓకే అనిల్ గారు, ఈ నెగిటివ్ మూడ్కి ముఖ్యమైన వార్తలు ఏవి ప్రభావితం చేశాయనుకోవచ్చు అంటారు? సో ఒకటి కంపల్సరీ ఏంటంటే ఈ 3 ఇలా జరగడానికి రిజల్ట్స్ అండి. ఐటీ, బ్యాంకింగ్, రియాలిటీలో క్వాలిటీ కొన్ని కంపెనీస్ నెగిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. స్టార్టెడ్ విత్ ఐటీ, ఆ తర్వాత బ్యాంకింగ్లో 1-2 కంపెనీలు, యాక్సిస్ బ్యాంక్ అనుకున్నంత రిజల్ట్స్ ఇవ్వకపోవడం, కొన్ని అదర్ కంపెనీస్ కూడా నెగిటివ్గా, ఫ్యూచర్ కూడా కొంచెం అంత బ్లీక్గా మేనేజ్మెంట్ కామెంటరీ చూపించడం వల్ల ఈ సెంటిమెంట్ అనేది అలాగే కంటిన్యూ అయింది. దాని మీద నుంచి అన్సర్టెనిటీస్, మన ట్రేడ్ డీల్ అవుతుందా లేదా, అండ్ కొన్ని నంబర్స్ కూడా అనుకున్నట్టు రాకపోవడం వల్ల జరిగింది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మకాలు మాత్రం నిన్న కొనసాగాయి ఐటీలో కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ఈవెన్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా స్టాక్స్ అమ్మకాలు జరిగాయి. ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉన్నారు, ఆర్ లాసెస్ కట్ చేసుకుంటా ఉన్నారు. సో సేమ్ వే నిఫ్టీ, రియాలిటీ కూడా మళ్ళీ నిన్న కూడా ఒక 4% డౌన్ అయింది. బ్యాంకింగ్, ఐటీ, మీడియా, మెటల్స్ అన్నీ కూడా నష్టపోయాయి. ఓన్లీ నిన్న లాభదాయకంగా నిలబడింది మాత్రం ఓన్లీ ఫార్మా ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ మాత్రమే నిలబడ్డాయి. కీలకంగా నష్టపోయిన స్టాక్స్ చూసుకుంటే నిన్న నెగిటివ్ మూడ్కి కారణం ఏంటంటే టీసీఎస్ కానివ్వండి, హెచ్సిఎల్ టెక్ కానివ్వండి, కోటక్ బ్యాంక్ కూడా, అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా, ఇవన్నీ కీలకంగా నష్టపోయిన స్టాక్స్. ఎఫ్ఐఐలు ఇంకా అమ్మకాలతో పాటు ఈ అమెరికా టారిఫ్ ఏదైతే డెడ్ లైన్ ఉందో దాని వల్ల కూడా చాలా స్టాక్స్ అమ్మకాలు ఒత్తిడికి గురైనాయని కనిపిస్తుందండి నిన్న. ఓకే అనిల్ గారి, టెక్నికల్ పరంగా మార్కెట్లో ప్రమాదాలు ఉన్నాయా, లేదంటే ఏ లెవెల్స్ కన్సిడర్ చేయాలి అసలు? సెన్సెక్స్ మాత్రం చూసుకుంటే లాస్ట్ 10, 20, 50 డే ఈఎంఏ కన్నా కూడా తక్కువగా క్లోజ్ అయింది. సో ఇంకా ఎటువంటి డిరెక్షన్ కనపడట్లేదు కాబట్టి ఇంకా కొంచెం పెయిన్ ఉంది. 24,000 దగ్గరికి వెళ్ళినా కానీ సెన్సెక్స్ అయితే 80,000 బిలో వెళ్ళొచ్చు. నిఫ్టీ 24,000 దగ్గరికి వెళ్ళినా దెర్ ఇస్ నో సర్ప్రైజ్ ఈ వారంలో. మళ్ళీ ఒకసారి ఈ ఆగస్ట్ 1 మనము ఈ ట్రేడ్ డెడ్ లైన్ అయిపోవడం, దానివల్ల ఏదైనా అనౌన్స్మెంట్ అంతా మనకేంటో క్లారిటీ వచ్చి ఈ లోపల మొత్తం ఎక్కువ మటుకు రిజల్ట్స్ కూడా సీజన్ అయిపోతుంది, అనౌన్స్మెంట్ Q1 రిజల్ట్స్. దాని తర్వాత ఏంటంటే రీరేటింగ్ జరుగుతుంది. ఏ కంపెనీస్ అయితే మంచి రిజల్ట్స్ ఇచ్చాయో, మంచి రిజల్ట్స్ బాగాలేకపోతే కూడా రీరేటింగ్ జరగచ్చు. దాని తర్వాత ఇన్వెస్టర్స్ కానీ, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ట్రేడర్స్ కానీ ఏంటంటే అర్థమవుతుంది ఎటువంటి స్టాక్స్లో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనం ట్రేడ్ చేయాలనే డైరెక్షన్ వస్తుంది. సో అందుకోసమే చూసుకుంటే మాత్రం ఈ లెవెల్స్ ఇప్పుడున్నది మాత్రం నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ మనం ఏది చెప్పినా కానీ అది బ్రీచ్ అవుతూ ఉంది. సో కానీ 24,400 నిఫ్టీకి, సెన్సెక్స్ మాత్రం 79,000 టెంపరీ సపోర్ట్ లాగా కనబడుతుంది, ఆ లెవెల్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇంకా బెరిష్ ట్రెండ్ కనబడుతుంది. ఇవాళ కూడా మార్కెట్లు యాక్చువల్లీ నెగిటివ్గానే కనబడతా ఉన్నాయి, కొంచెం ఇంకా రివర్సల్ అయితే కనబడట్లేదు ఇమ్మీడియట్గా. సో ఇవాళ కూడా ఒక గ్యాప్ డౌన్తో ఒక 40-50 పాయింట్స్ డౌన్గా గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ఉంది. అలాగే గ్యాప్ డౌన్తో నిఫ్టీ కూడా
స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో అండ్ మనం నిన్న కొన్ని చూసుకుంటే కూడా సెక్టర్స్ వైఫ్ చూసుకున్నా కానీ ఎక్సెప్ట్ నిఫ్టీ ఫార్మా ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉందో అవి 0.43%, ఫార్మా ఎఫ్ఎంసీజీ ఒక 0.28 పెరిగాయి. మిగిలిన అన్ని ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇది మార్కెట్ సెంటిమెంటే డౌన్ ఉంది. ఇప్పుడు ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుందో వెయిట్ చేయాలి. ఎటువంటి పాజిటివ్ సంకేతాలు అయితే ఇంతవరకు అయితే కనబడట్లేదు. ఓకే, అంటే రేపు మార్కెట్లు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు? ఏ మోషన్ చేయొచ్చు, ఏ వార్తలు ప్రభావితం చేయొచ్చు అసలు? తప్పకుండా. సో కొన్ని మాత్రం ఒకటి ఇప్పటికైతే నెగిటివ్గానే ఉండొచ్చు. నిఫ్టీ నేను చెప్పినట్టు మన మార్కెట్లు ఇవాళ ట్రేడర్లు ఏంటంటే ఎవరైనా సరే 24,600 ఆల్రెడీ ఇవాళ 660 దగ్గరకు వచ్చేసింది గిఫ్ట్ నిఫ్టీ. సో ఈ ఈ నెక్స్ట్ ఈవెన్ పాజిటివ్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా 25,000 పరిగెత్తదు నిఫ్టీ. ఇంకా 24,900 కూడా బి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మళ్ళీ కొంచెం ఒక్కటి మాత్రం మేజర్ యూఎస్ది ట్రేడ్ డీల్ జరిగింది, నిన్న అనౌన్స్మెంట్ జరిగింది. సో అది ఒక మేజర్గా అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఫెడ్ నిర్వహించే సమావేశం ఏదైతే ఉందో ఇవాళ రాత్రికి జరగబోతోంది. అండ్ Q1 ఫలితాలు కూడా మనం కొన్ని కంపెనీస్ ఏవైతే నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేశాయో నిన్న ఓవర్ ద వీకెండ్ వాటి గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సో ఒకటి మనం చూసుకుంటే కొన్ని కంపెనీస్ ఏవైతే బాగా ఇచ్చిన రిజల్ట్స్ చూసుకుందాము. ఒకటి కేఈసీ ఇంటర్నేషనల్, వన్ ఆఫ్ ద మిడ్ క్యాప్ కంపెనీ. మనం మార్కెట్ క్యాప్ 22,300 కోట్లు ఉన్న కంపెనీ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఎబిటా కూడా ఇయర్ ఆన్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ సేల్స్ కూడా పెరిగింది, నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. వన్ స్టాక్ విచ్ ఏమంటారు ఇవాళ మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేఈసీ ఒకటి ఏమంటారు దానికి సపోర్ట్, రిజల్ట్స్ నుంచి సపోర్ట్ దొరికింది. అట్లాగే ఒక మైక్రో క్యాప్ ఒక స్టాక్ ఉంది, సిస్టమాటిక్స్ కార్పొరేషన్. ఇది చాలా చిన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, బట్ సేల్స్ వండర్ఫుల్ సేల్స్, ఎబిడ్డా కానివ్వండి, నెట్ ప్రాఫిట్ కానివ్వండి 501% పెరిగింది. దిస్ ఈజ్ అనదర్ స్టాక్ ఇన్వెస్టర్స్ ఎవరైనా చూడాలనుకుంటే చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ కొన్ని కంపెనీస్ ఈవెన్ డౌన్ అయినాయి. అండ్ అనుకున్నట్టుగా పిరామల్ ఫార్మా అనదర్ ఏమంటారు స్మాల్ క్యాప్ స్టాక్, ఇది కూడా ఎబిటా -48% డౌన్ అయింది. సో ఫార్మా కంపెనీస్ కాదు ఒకటి. ఇంకొక జీనోటెక్ లిమిటెడ్ కూడా, ఇది ఇంకొక మైక్రో క్యాప్, ఇది కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. సో పాజిటివ్ ఇచ్చిన ఈవెన్ కేఈసీ ఏదైతే ఉందో అది వాళ్ళ బాగానే ఉండొచ్చు. సో ఎవరైనా సరే ఎంటర్ కావచ్చు. ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకొక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, అది కూడా నెగిటివ్ రిజల్ట్స్ చాలా అంటే -2% సేల్స్, ఎబిడ్డా -16% ఇయర్ ఆన్ ఇయర్ ఇచ్చింది. సో క్వైట్ అ ఫ్యూ కంపెనీస్. ఎందుకు ఈ రీజన్ అనేది మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉండడానికి కారణం క్వార్టర్లీ రిజల్ట్సే. ఇంకొక మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీ చూస్తే గ్రావిటా ఇండియా, ఇది వాళ్ళ బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సేల్స్ 15% పెరిగాయి, ఎబిడ్డా కూడా పెరిగింది, నెట్ ప్రాఫిట్ నియర్లీ 40% పెరిగింది. సో ఈ 2-3 కంపెనీస్. ఇంకొకటి భారత్ పేరెంటరల్స్ అనదర్ ఫార్మా కంపెనీ, ఇది కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. 25% ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరిగింది. అండ్ ఎబిడ్డా కూడా 200% పెరిగింది. సో ఎవరికైనా సరే షార్ట్ టర్మ్లో చేయాలనుకుంటే వన్ గుడ్ కంపెనీ. ఇంకొకటి బజాజ్ హెల్త్ కేర్ కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. మా స్మాల్ క్యాప్ కంపెనీ, మిడ్ క్యాప్ మైక్రో క్యాప్ కంపెనీ, అది కూడా బాగా ఇచ్చింది. అండ్ అరవింద్ ఫ్యాషన్స్ కూడా ఇంకొక వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. ఇది కూడా ఇయర్ ఆన్ ఇయర్ సేల్సే కానివ్వండి, నెట్ ప్రాఫిట్ 800% పెరిగింది. సో ఇంకొక మంచి స్టాక్ ఆశాపురి గోల్డ్ కూడా, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. పారాదీప్ ఫాస్ఫేట్స్ అనదర్ గుడ్ కంపెనీ, మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో ఈ ఇంకొక లాస్ట్ కంపెనీ చెప్తాను ఇవాళ, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎబిడ్డా 57% పెరిగింది. అండ్ మనం అనుకుంటున్న సోలార్ కంపెనీ ఏదైతే కాన్స్టెంట్గా మాట్లాడుతున్న వారీ ఎనర్జీస్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా 30% హైయర్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎబిడ్డా సేల్స్ ఇచ్చింది. ఎబిడ్డా కూడా చూసుకుంటే 81% పెరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా 89% పెరిగింది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే కొంచెం కంపెనీ యొక్క Q1 ఫలితాలు అనౌన్స్ చేసి ఏవైతే బాగా రిజల్ట్స్ ఇచ్చాయో, మంచి గైడెన్స్ ఇచ్చాయో నెక్స్ట్ 2 క్వార్టర్స్కి, అట్లాంటి వాటిల్లో మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎంటర్ చేస్తే ఏంటంటే మీకు మంచి లాభాలు రావచ్చు. అండ్ అనుకున్నట్టు మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయో దాని తగ్గట్టు రిజల్ట్స్ కూడా రావచ్చు. ఓకే అనిల్ గారు, ఎఫ్కస్ ప్రదర్శించిన రంగాలు కావచ్చు, స్టాక్స్ గురించి చెప్పండి ఒకసారి. తప్పకుండా. సో మనం చూసుకుంటే ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ రంగాలు మాత్రం కొంచెం
స్ట్రాంగ్గా కనబడుతున్నాయి కరెంట్లీ. కొన్ని ఫార్మా కంపెనీస్ కూడా బాగా ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్ సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, డాక్టర్ రెడ్డీస్ ఫ్లాట్ ఆర్ కొంచెం లాభంతో ముగిసిన వాటికి ఇవాళ కూడా ఎస్పెషల్ ఇట్లాంటి సెంటిమెంట్ మ్యాక్సిమం డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి డిఫెన్సివ్ సెక్టర్ అయిన ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్లో కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ అయినా ఇట్లాంటి వాటి చూసుకోవచ్చు. మళ్ళీ ఈవెన్ రియాలిటీ, ఐటీ, పిఎస్యూ బ్యాంకింగ్ కూడా, మెటల్స్ కూడా ఇవాళ కూడా అలాగే నెగిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి, ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లోదా డెవలపర్స్ కానీ, టీసీఎస్ కూడా నష్టపోయాయి నిన్న. వాటిది ఇంకా కొన్ని రోజుల వరకు అలాగే చూడొచ్చు. ఎస్పెషల్లీ టీసీఎస్ నెగిటివ్ న్యూస్ ఇచ్చింది, ఒక 12,000 మందిని లే ఆఫ్ చేస్తా ఉంది. అది ఇన్వెస్టర్స్కి మేబీ లాంగ్ టర్మ్లో బెటర్ ఏమో కానీ, బట్ సెంటిమెంట్ పరంగా అదొక నెగిటివ్ న్యూస్. సో ఇంకోటి ఈరోజు చూడవలసిన స్టాక్స్ మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మళ్ళీ ఐటీసీ కూడా. ఇవి వాళ్ళ లాభాల వైపు పరిగెత్తచ్చు. ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం చూడాలంటే ఈ స్ట్రాంగ్ స్టాక్స్ చూడొచ్చు. పూర్తిగా దూరంగా ఉండాల్సిన కొన్ని రోజుల వరకు మాత్రం రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ఐటీ మాత్రం కొన్ని రోజుల వరకు దూరంగా ఉంటే మంచిది ఇన్వెస్టర్స్. ఓకే అనిల్ గారు, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు 3 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నాను. అడగండి. చెప్పండి. సెంట్రల్ బ్యాంక్, పిఎఫ్సి, ఆర్ఈసి షేర్స్ ని హోల్డ్ చేయొచ్చా? తప్పకుండా అండి. సార్, సెంట్రల్ బ్యాంక్ మాత్రం హోల్డ్ చేయొచ్చు. మొన్నే రిజల్ట్స్ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ బాగానే ఇచ్చింది వెన్ కంపేర్ టు వేరే అదర్ బ్యాంక్స్ కన్నా కూడా. సో మీ బయింగ్ లెవెల్ నాకు తెలీదు, బట్ ఇది మాత్రం యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. పిఎస్యూ బ్యాంక్స్ ఏంటంటే వెన్ కంపేర్ టు ప్రైవేట్ సెక్టర్ కన్నా కూడా లో పీఈతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో జస్ట్ 8.45 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి, వేరేస్ కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 25-26 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సో దిస్ క్యాన్ బి హోల్డ్ సెంట్రల్ బ్యాంక్. దెన్ ఆర్ఈసి కూడా అనుకున్న దానికన్నా బెటర్ రిజల్ట్సే ఇచ్చింది. డే బిఫోర్ ఐ థింక్ అనలైజ్ చేశాము. సో అది కూడా మీకు అంటే లాంగర్ టర్మ్ కోసం మాత్రం కంపల్సరీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎన్పిఎస్ ఒక భయం ఉండింది, బట్ ఆ ఎన్పిఎస్ కూడా ఈ మార్కెట్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయినా, బట్ రిజల్ట్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఇట్ నౌ. సో ఇప్పుడు టోటల్ బ్రాడ్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి అన్నిటితో పాటు కరెక్షన్ అవుతా ఉంది. కానీ అదర్వైజ్ ఆర్ఈసీ కానీ ఈవెన్ పిఎఫ్సి కూడా అంత ఇబ్బంది ఏం లేదు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా, ఆర్ఈసీ, పిఎఫ్సి రెండు ఒకే దగ్గర ఒకే స్పేస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మీరు షార్ట్ టర్మ్ కోసం తప్పించి లాంగ్ టర్మ్ కోసం మాత్రం యూ కెన్ హోల్డ్ దెమ్ అండ్ ఆల్ 3 ఆఫ్ దెమ్. ఓకే అనిల్ గారు, ఈ వారం ముందుండే ముఖ్యమైన ఈవెంట్లు, వార్తలు వచ్చే వారంలో ఏ రంగాలు చూడాలంటారు? సో ఈ వారం అన్నిటికన్నా పెద్ద బూచి ఏంటంటే మాత్రం ఈ యుఎస్ టారిఫ్ డెడ్ లైన్ ఏదైతే ఉందో August 1. సో ఇంకా 2 రోజులు ఉంది. ఆ తర్వాత ఆ లోపల అన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అన్ని కంట్రీస్ ఏవేవైతే డెడ్ లైన్ని కన్నా ముందే ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయా లేదా అనే దాని మీద తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత నిజంగానే వాళ్ళన్న టారిఫ్స్ అయితే అప్లై అవుతాయా, అప్లై అయినప్పుడు ఏ కంట్రీస్కి అవుతాయి, ఏ సెక్టర్కి అవుతాయి, దాన్ని బట్టి ఏ సెక్టార్లో కొన్ని మనకు ఎగ్జాంపుల్ మన యూకే ఎఫ్టీఏ ఫ్రీ డీల్ తర్వాత, ట్రేడ్ డీల్ తర్వాత కొన్ని కంపెనీస్కి మన క్లారిటీ వచ్చింది ఈ సెక్టర్స్లో మనకు యూకే కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుందని. అలాగే మనకు కూడా ఎక్కడెక్కడైతే ఇంతకు మన కాంపిటీటర్ కంట్రీస్ ఉన్నాయో, యుఎస్ మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాటికి మనకన్నా ఎక్కువ టారిఫ్స్ వచ్చాయా, తక్కువ టారిఫ్స్ వచ్చాయా అనే దాన్ని బట్టి కూడా కొన్ని సెక్టర్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రమ్ August 1. అది మేజర్ ఈవెంట్ మనం చూసుకోవాల్సింది. ఇంకొకటి ఆబ్వియస్లీ ఏంటంటే ఇదో యుఎస్లో జరుగుతున్నా కానీ యుఎస్ ఫెడ్ సమావేశం ఏదైతే జరగబోతుందో ఇవాళ రాత్రి, మంగళవారం రాత్రి, అది కూడా మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. అండ్ Q1 ఫలితాలు ఇంకా కొన్ని పెద్ద కంపెనీస్ రాబోతున్నాయి. బాష్, మళ్ళీ క్రిసిల్ కానీ, విప్రో కానీ, మారుతి సుజుకి, ఇవన్నీ కంపెనీస్ కూడా వాటి Q1 రిజల్ట్స్ ఇస్తాయి. వాటి డివిడెండ్ కూడా డిక్లేర్ చేయబోతున్నారు. వీటిని బట్టి ఇట్లాంటి స్టాక్స్లో వొలటిలిటీ రావచ్చు. ఆ వొలటిలిటీని బట్టి ఈవెన్ మొత్తం ఇండెక్స్ కూడా వాటి వెయిటేజ్ని బట్టి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ ఫోకస్డ్ రంగాలు మాత్రం ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రెన్యూవబుల్స్, కొన్ని సెలెక్ట్ బ్యాంక్ మాత్రమే, అన్నీ కాదు, కొన్ని బ్యాంక్స్ మాత్రం. అండ్ డిజిటల్ కన్జంప్షన్ ఏవైతే సెక్టార్లో ఉన్న కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఫలితాలను బట్టి ఆటో సెక్టర్ పైన కూడా కొంచెం దృష్టి పెట్టాల్సి వస్తుంది.
ఓకే, అనిల్ గారు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. రమణ గారు నమస్తే అండి, నమస్తే సార్. మేడం, మాట్లాడండి. చెప్పండి సార్. ఐఆర్ఎఫ్సి, ఐరిడా, ఎస్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నామండి. ఈ రేట్లో బై చేసుకోవచ్చా, ఆగమంటారా? తప్ప 1 సెకండ్. హలో. ఐఆర్ఎఫ్సి, ఎస్ బ్యాంక్ అండ్ ఇరేడా ఒకటండి. ఎస్ బ్యాంక్ మాత్రం ఇప్పుడున్న లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ ఏంటంటే అన్సర్టనిటీ, రిజల్ట్స్ బాగానే అనౌన్స్ చేసింది లాస్ట్ క్వార్టర్. బట్ అది బయటపడి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక జపనీస్ ఇన్వెస్టర్ కూడా పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సో ఎస్ బ్యాంక్ స్లోలీ అక్యుములేట్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్కి అయితే మాత్రం ఎస్ బ్యాంక్ బాగానే ఉంది. ఐఆర్ఎఫ్సి కూడా అంటే లైఫ్ టైం హై నుంచి మాత్రం కిందికి వచ్చింది. ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. ఐఆర్ఎఫ్సి కూడా ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి అడిగారు మీరు, ఇరిడా అడిగారు. ఇరిడా కూడా అంటే ఈ టైంలో చేయొచ్చండి. ఇరిడా కూడా బాగుంది. అంటే ఇంతకుముందు హైస్ కన్నా కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్, దాని క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే బాగానే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం బ్రాడ్ సెంటిమెంట్ వల్ల డౌన్ అయింది, కానీ అదర్వైజ్ ఈ 3 స్టాక్స్ కూడా ఎంటర్ అవ్వచ్చు ఫర్ లాంగ్ టర్మ్ అండి. ఓకే అనిల్ గారు, ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ప్రత్యేకించి ఏమేమి గమనించాలంటారు? ఒకటి, రిస్క్ మేనేజ్మెంట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇట్లాంటి మార్కెట్ రోజు పడిపోతున్నప్పుడు, రోజుకు నిన్నటికన్నా కొంచెం పడిపోతుంది, నిన్నటికన్నా కొంచెం పడిపోయినప్పుడు మనకు స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. అండ్ ఆల్సో టెంపరీగా మన పోర్ట్ఫోలియో డౌన్ అవ్వకుండా కాపాడుకోవాలంటే డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాంటివి అందులో హెవీగా ఉండాలి. ఈ టైంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం స్టాక్ సిప్ లాగా, అంటే ఒకే రోజు కాకుండా కొంచెం స్టాగర్డ్గా ల్యాడరింగ్ లాగా చేస్తూ కొంచెం మనం అనుకున్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయో రోజు కరెక్షన్ అయినప్పుడల్లా కొంచెం తీసుకుంటే ఏంటంటే బైఅవుట్, యావరేజ్ అవుట్ చేసుకోవచ్చు. అది అంటే మనకు స్ట్రాంగ్గా వ్యూ ఉంటే తప్ప చేస్తే మాత్రం ఒకేసారి ఎంటర్ అవ్వకుండా మళ్ళీ ఇవాళ చేస్తాము, రేపు మళ్ళీ ఒక 5% పడిపోయింది అనుకోండి, మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. దాని బదులు మనం అనుకున్న ఒక స్టాక్లో ₹1,00,000 పెడదాం అనుకుంటే ఇవాళ ఒక 20,000, రేపు ఒక 20,000, అలా కొంచెం కొనుక్కుంటూ పోతే ఏంటంటే యావరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇంట్రాడే చేద్దాం అనుకుంటే మాత్రం రేంజ్లు మాత్రం చూసుకోండి. అన్రీజనబుల్ రేంజ్లో 24,000, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ తీసుకుంటే 24,500 నుంచి 24,750 మధ్యలోనే ట్రేడింగ్ జరగచ్చు. సో మనం ట్రేడింగ్ని రెస్పెక్ట్ చేయాలి, అన్సర్టైన్గా ఎక్కువగా దూరం వెళ్ళకూడదు. అట్లాగే లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం క్వాలిటీ స్టాక్స్లో చూసుకోవడం. ఇది క్వాలిటీ టైం. స్టాక్స్ మంచి క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఏ ఉన్నాయి, స్ట్రాంగ్ ఏ ఉన్నాయి, రిజల్ట్స్ ఏమి ఇచ్చాయి, డైరెక్షన్ బాగుందా, వాటిని చూసుకొని చేయడం మాత్రం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ ఓవర్ సోల్డ్ కొంచెం, అండ్ ఆల్సో ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లో ఉంది. సో పాజిటివ్ వార్తలు ఏమైనా వస్తే మాత్రం యాక్షన్ జరగచ్చు. సో ఇవాళ మాత్రం వేరే పెద్దగా లేవు. కొన్ని ఐపీఓస్ ఉన్నాయి. ఓన్లీ పాజిటివ్ న్యూస్ ఏంటంటే కొన్ని ఐపీఓస్ మంచిగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఏంటంటే కొన్ని ఐపీఓస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవాళ మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు కొన్ని పాపులర్ కంపెనీ, అది ఆదిత్య ఇన్ఫోటెక్ ఏదైతే సిపి ప్లస్ ఉందో అది ఉంది. మళ్ళీ శ్రీ రిఫ్రిజిరేషన్, అది కూడా మంచి స్ట్రాంగ్ స్టాక్. ఇంకొకటి ఎన్ఎస్డిఎల్ రాబోతుంది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐపీఓ. ఇప్పటికే ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియం చాలా హై ఉంది. అది కూడా ఒక వెరీ వండర్ఫుల్ స్టాక్ ఒకటి. ఇంకోటి లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, స్మాల్ కంపెనీ బట్ స్ట్రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సో మల్టిపుల్, అట్లీస్ట్ ఒక 10 కంపెనీస్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో కొన్ని ఇప్పుడు రన్ అవుతున్నాయి, కొన్ని రాబోతున్నాయి. శాంతి గోల్డ్ కూడా ఆల్రెడీ 5 times సబ్స్క్రైబ్ అయింది. శ్రీ రెఫ్రిజిరేషన్ 19 టైం అయింది. పటేల్ కెమికల్స్ కూడా 18 times సబ్స్క్రిప్షన్ అయింది. సో ఇట్లాంటి వాటిలో టెంపరీగా ఎవరైతే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసము ఆర్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తారో అట్లాంటి కొన్ని స్టాక్స్లో చేసుకుంటే మాత్రం లిస్టింగ్ గెయిన్స్ కొంచెం ప్రీమియంతో లిస్ట్ అవ్వచ్చు కాబట్టి చూసుకోవచ్చు. సో అండ్ ఆల్సో క్వైట్ అ ఫ్యూ ఐపీఓస్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ ఎన్ఎస్డిఎల్. సో చూడాలి, ఇన్వెస్టర్స్ వాటిలో కొంచెం హోప్ వెతుక్కోవడం మంచిది ఇన్స్టెడ్ ఆఫ్ నెగిటివ్లో ఉండే కన్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి వివరాలు విశ్లేషణ అందించినందుకు. ఓకేనండి, ఎవరైనా సరే వీక్షకులు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్లు ఆల్రెడీ కనిపించడం జరిగింది. ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా సరే దానికి సంబంధించిన నెంబర్ కూడా మీకు స్క్రోల్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్కైనా సరే మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఇది నాటి బిజినెస్ బస్ షో.
రేపు షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.